ఇప్పుడు ప్రవీణ్ డెక్టివ్ సో ఇవాళ వీడియో వచ్చా మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలెస్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ప్రైస్ ఏంది అనేసి ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నా ఒపీనియన్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పేస్తాను బై. వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్కన్ తెప్పిస్తాను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలెస్ అయితే ఆన్ ద స్క్రీన్ మీదనే సేల్ 23 ఏప్రిల్ మధ్యాహ్నం పండుగ సేల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మెన్షన్ కూడా చేసిరు. అండ్ ఇక్కడ ప్యాంథియాన్స్ ఆఫ్ ద వెబ్ కలర్ అండ్ ప్యాంటోన్ గిబ్లేటియర్ సి అని ఏం పేర్లు పెడతారా నాయన, నాలుగే తిరగబడిపోతుంది అనేసి పేర్లు పెడతారు. మనకి పలకని ఇంకా రాదు మన వాళ్ళకి. మంచి విషయం ఏంటంటే ఇక్కడ టెక్స్చర్డ్ బ్యాక్తో పాటు కూడా వస్తుంది, సింగిల్ వేరియంట్ వస్తుంది, 8GB అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ హైలైట్లో చూసుకుందాం. సో మెయిన్ హైలైట్ ఏంటంటే బై ఆర్టిస్టిక్ హ్యాండ్స్ ఎవరైతే ఉంటాయో స్కెచింగ్స్ ఆర్ట్ వర్క్ చేసే వాళ్ళకైతే మీరు పండుగ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే స్టైలస్ వస్తుంది, అది బాగుంది. మంచి క్యాప్చర్ మూమెంట్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. అన్స్టాపబుల్ పర్ఫార్మెన్స్ అని, సో స్కెచెస్ బ్రషెస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మంచిగా ఛార్జింగ్ కూడా అవుతుంది అన్నమాట, తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో ఇంకా హైలైట్లో చూద్దాం బై. సో క్రియేట్ ఇట్ ఇంటూ రియాలిటీ అనేసి నార్మల్గా డ్రాయింగ్ చేసినా సరే కూడా కొంచెం ఏఐతో యూజ్ చేసి ఇంకొంచెం బెటర్గా స్కెచెస్ అయితే తీసుకురావచ్చు ఇక్కడ. సో ఫీచర్స్ ఇవి ఏఐకి సంబంధించిన ఫీచర్స్ బాగా నచ్చినాయి నాకు. ఆర్ట్ వర్క్స్ ఇక్కడ మ్యాథ్స్ కూడా బాగుంది, సర్కిల్ సర్చ్ ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు అన్నమాట. బాగుంది. ఏ సినిమా ఇన్ యువర్ పాకెట్ అనేసి పెట్టిరు, బాగుంది. రిఫ్రెష్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది, మల్టీ మోడ్ సౌండ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 6.7 ఇంచెస్ ప్యూర్లైట్ డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ ప్యాంటోన్స్ ఆఫ్ ద వెబ్ కలర్ ఇది. తర్వాత చూస్తే ప్యాంటోన్ గిబ్లేటర్ సి కలర్. సో అది ప్రాసెసర్స్లో మంచి ప్రాసెసర్ వచ్చింది, స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 1TB దాకా మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు, 5000 mAh బ్యాటరీ విత్ 60W ఛార్జర్, 15W వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్, సో తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇక్కడ రిమైండర్స్ అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే చాట్ మీ అప్ అనేసి మెమరీస్ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. బాగున్నాయి ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ సెక్యూరిటీ అయితే ప్రైవసీ అది బాగుంది. అండ్ స్మార్ట్ ఫోన్స్ అవి కూడా స్మార్ట్ కనెక్టర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అరే అంత బాగుంది కదా అంటే ప్రైస్ ఎంత అంటే ఇది 23,000 రూపీస్ ఉంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ పర్చేస్ ఆప్షన్ అయితే నాకు కనిపించలేదు, కానీ ఫ్లిప్కార్ట్లో చెక్ చేసినప్పుడు అయితే ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయింది. ఇక్కడ చూసుకొచ్చి ఇది లిస్టింగ్ అయింది. ప్లస్ ఇక్కడ సేల్ స్టార్ట్ అయినప్పుడు మీకు కొన్ని డిస్కౌంట్లు అయితే వస్తాయి, తీసుకోవచ్చు. నా ఒపీనియన్లో మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. ప్లస్ స్టైలస్ అనమాట. ఒకప్పుడు స్టైలస్ అంటే 50,000 30,000 స్మార్ట్ ఫోన్కి వచ్చే స్టైలస్ ఇప్పుడు మీకు 23,000 స్మార్ట్ ఫోన్కి వస్తుంది. దాంతోపాటు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇట్లా మీకు ఇంకా 2,000 2,000 డిస్కౌంట్ వచ్చింది అనుకోండి, ఇంకా మంచి పండుగ చేసుకోవచ్చు. 21,000కి వస్తుంది. సో తీసుకోమంటండి, యూనిక్నెస్ ఉంది. ప్లస్ ఆర్ట్ స్కెచింగ్ వాళ్ళకైతే ఇది బాగుంటుంది అనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను, తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. మెయిన్ ఇంతకుముందు ఇక్కడ ఫ్లిప్కార్ట్ కూడా అదే స్టైలస్తో పాటు మోటోరోలా వాళ్ళది ఏతో పాటు కూడా వస్తుంది. అండ్ కెమెరాస్ ఇక్కడ చూసుకోవచ్చు, కింద 13 MP ఉంది, పైన సోనీ వాళ్ళది LYT700C కెమెరా. ఇది దాని పక్కన ఇటు సైడ్ వచ్చేసరికి 3-in-1 లైట్ సెన్సార్, పైనదేమో ఫ్లాష్, 32 MP ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మోటోరోలా మోటో AI అండ్ వీళ్ళది హెలో UI వస్తాం బేస్డ్ ఆన్ Android 15. డాల్బీ అట్మాస్ వస్తుంది. అండ్ ఎడ్జ్ 60 స్టైలస్తో పాటు వీగన్ లేదా డిజైన్తో పాటు కూడా వస్తుంది. మిలిగ్రేడ్ సర్టిఫికేషన్, 8-10 డ్యూరబిలిటీతో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్ పై. అండ్ స్మార్ట్ కనెక్టర్ ట్యాబ్లెట్స్కి ల్యాప్టాప్ కూడా కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మైక్ ఉంది బై, డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. కింద డౌన్ సైడ్స్ వచ్చేసరికి అయితే టైప్-C పోర్ట్, మైక్, 3.5 జాక్, స్పీకర్స్ అండ్ పక్కకి స్టైలిష్లో ఒక స్లాట్ అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం సిమ్ స్లాట్ వస్తుంది. రైట్ సైడ్ చూసుకుంటే ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్, మైక్ అండ్ ఆల్సో వాల్యూమ్ లాకర్ బటన్స్తో పాటు. సో ఓవరాల్గా ఇవి కొన్ని మన పోర్ట్స్ గురించి అనమాట. ఇప్పుడు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తుంది. మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసి 2 Android అప్డేట్స్ వస్తాయి, 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. సో 2 Android అప్డేట్స్ అంటే Android 15 ఉంది, 16 and 17 వస్తుంది. అండ్ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్ ఉంది, థింక్ షీల్డ్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ సెన్సార్ చూసుకుంటే
ప్రాక్సిమిటీ సెన్సార్, ambient సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, స్టార్ సెన్సార్, సెన్సార్ హబ్, మ్యాగ్నెటిక్ కీ కంపాస్, బారోమీటర్తో పాటు కూడా వస్తుంది. చాలా మంచి విషయాలు ఉన్నాయి ఇక్కడ. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంది. మొబైల్ ప్రాసెసర్ కూడా మంచిదే. ఇక్కడ 4 A78 కోర్స్ వస్తున్నాయి 2.4 GHz మీద, 4 A55 కోర్స్ వస్తున్నాయి 1.8 GHz మీద, 760 mAh Adreno 710 GPతో పాటు కూడా వస్తుంది. 8GB ర్యామ్, LPDDR4X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి అయితే UFS 2.2 స్టోరేజ్, 250GB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. 1TB దాకా మైక్రోఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ విత్ 68W టర్బో చార్జర్తో పాటు వస్తుంది. 6.7 inches POLED డిస్ప్లే అండ్ రెజల్యూషన్ బాగానే ఉంది. 2712x1220 1.5K రెజల్యూషన్తో పాటు వస్తుంది. 446 pixels/inchతో పాటు కూడా వస్తుంది. ఇవి నాకైతే జర బాగానే నచ్చినాయి. అండ్ ఇక్కడ వెయిట్ కూడా తక్కువ ఉంది, 191 grams వెయిట్. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వీగన్ లెదర్తో పాటు కూడా వస్తుంది. ముందే చెప్తున్నా వీగన్ లెదర్ కేస్ వేసుకోండి పోయి, అంటే రెగ్యులర్గా కేసు లేకుండా యూజ్ చేస్తే ఇట్లా స్క్రాచెస్ వాడి అది లెదర్ అనేది పైకి వచ్చేస్తుంది. 8.29 mm థిక్నెస్, కొంచెం థిక్ అనిపిస్తుంది. IP68 వాటర్ డిజైన్ రెసిస్టెన్స్ ఉంది. మిలిగ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది బై 810H సర్టిఫికేషన్. Type-C పోర్ట్, USB 3.0తో పాటు కూడా వస్తుంది. కెమెరాస్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. సోనీ LYT 700C కెమెరా, 30 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది థర్డ్ వచ్చేసరికి అయితే 3-in-1 లైట్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. అండ్ 32 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మీరు 4K అల్ట్రా రికార్డింగ్ చేసుకోవచ్చు 30 fps నుంచి. రియర్ కెమెరా నుంచి కూడా 4K 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 30 and 60 fps కూడా ఓకే 4K 30 fps ఉంది. 1080p అయితే 60 and 30 fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మోడ్స్ కూడా ఉన్నాయి, లైక్ డ్యూయల్ మీడియా మోడ్, నైట్ విజన్ మోడ్, రా మోడ్, HDR మోడ్, టైల్ షిఫ్ట్, అన్ని ఫీచర్స్ అయితే కూడా ఉన్నాయి పోయి. నెక్స్ట్ కిందకి వచ్చేసేస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, డాల్బీ అట్మాస్, డ్యూయల్ మైక్స్, 3.1 జాక్. ఇందులో స్టార్టింగ్లో చూపించినాం కదా ఫ్లిప్కార్ట్లో. అవి కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రమే చాలా ఉన్నాయి. డ్యూయల్ సిమ్, ఒక నానో సిమ్, ఒక ఏ సిమ్ ఉంది. వైఫై చూసుకుంటే 2.4 GHz అండ్ 5 GHz అండ్ 6 GHz వస్తుంది. వైఫై హాట్స్పాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లొకేషన్ చూసుకుంటే GPS, గ్లోనాస్, గ్యాలియస్తో పాటు కూడా వస్తుంది. NFC ఉంది. నెట్వర్క్స్ గురించి చూసుకుంటే మాత్రమే మ్యాక్సిమం అన్ని నెట్వర్క్స్ అయితే కవర్ అయిపోయినాయి అనమాట. దీంట్లో ఇంకో మంచి విషయం ఏంటంటే బ్లూటూత్ వర్షన్ 5.4 ఉంది, ఇంకొంచెం స్టేబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే బాక్స్లో ఏమొస్తుంది అంటే మోటోలో Edge 60 స్టైలస్ వస్తుంది. Type-C కేబుల్, సెమీ రిజెక్టర్ టూల్, టర్బో పవర్డ్ 68W ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఐ థింక్ కేసు, టెంపర్ గ్లాస్ ఏదైతే పౌచ్ అవన్నీ కూడా మీరు సపరేట్గా ఆర్డర్ చేసుకోండి, ఒకటేసారి వచ్చేస్తాయి ఇట్లా. అప్పుడు ఈజీగా స్మూత్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట స్మార్ట్ ఫోన్. ఓవరాల్గా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. మోటోలా Edge 60 యూనిక్నెస్ ఏంటంటే స్టైలస్ అనమాట. సో స్టైలస్ కోసం అయితే పక్కా తీసుకోమంటాను స్టైలస్ ఫీచర్ నార్మల్గా ఈ ప్రైస్ కడిగి రాదు. సో వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అంటాను మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను ఫర్ స్టైలస్ అనమాట. సో ఫ్రెండ్ నా ఒపీనియన్ విన్నారు, మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.